హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి. హెల్దీనే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది చియా సీడ్ పుడింగ్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నానండి. సో మీరు గ్లాస్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. అందులో 1 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను. మీ చాయిస్ అండి పాలు. మీరు బాదం పాలు తీసుకుంటారా, లేకపోతే ఓట్ మిల్క్ తీసుకుంటారా, నార్మల్ పాలు తీసుకుంటారా, ఏవైనా తీసుకోవచ్చు. అందులో 2 స్పూన్ల చియా సీడ్స్ వేసి బాగా కలపాలి. సో కలిపిన తర్వాత ఇందులో నట్స్ అండి, మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుచ్చగింజలు వేసాను, అలాగే గుమ్మడికాయ గింజలు వేసాను, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసాను. కుంకుమ పువ్వు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది, అలాగే కొంచెం డిఫరెంట్ షేడ్ కలర్ వస్తుంది అనమాట. అలాగే ఇందులో చాప్ చేసుకున్న ఆల్మండ్స్ కూడా వేసాను నేను ఇందులో. అండ్ డేట్స్ కూడా సన్నగా కట్ చేసి వేసానండి స్వీట్నెస్ కోసం. మీకు కావాలనుకుంటే, డేట్స్ లేవు అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఇలా కలిపేసిన దాన్ని మనము ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో మీరు మార్నింగ్ తినాలి అనుకుంటే నైట్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు మీరు నైట్ తినాలి అనుకుంటే మార్నింగే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చూద్దామండి. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదండి కుంకుమ పువ్వుది కలర్. సో మనకి కలర్ డిఫరెంట్, కొంచెం లైట్గా డిఫరెంట్ షేడ్ వస్తుంది. సో ఓపెన్ చేసాము. సో ఎంత బాగా సోక్ అయింది చూసారు కదండి, బాగా నానిపోయింది. సో ఇందులో కొంచెం హనీ వేద్దాం మనము. సో ఇంకా టాపింగ్స్ అనేవి మీ ఇష్టం అండి. కొంచెం హనీ, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా వేసాను, అలాగే కొంచెం క్రంచీగా ఉండడానికి చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ వేసాను, కొంచెం కిష్మిష్ వేసాను. అలా మీ ఇష్టం అండి, అంతే, ఇంకా తినేయడమే. సో చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో చాలా హెల్దీ ఆప్షన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.